సార్వత్రిక ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో సగటు జీవితో పాటు వేతన జీవులు కూడా ఈ బడ్జెట్పై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. అయితే గత 10 ఏళ్లుగా మోదీ ట్రాక్ రికార్డును చూస్తే ఇవన్నీ జరిగేటట్టు కనిపించడం లేదు. పైగా $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యం దిశగా దృష్టి సారించాలని భావిస్తున్న మోదీ పన్నుల అంశంపై ఏమాత్రం జాలి చూపించే అవకాశాలు లేవన్నది పరిశీలకులు చెబుతున్న మాట. ఒక పక్క నమ్మకం లేకపోయినా మరో పక్క ఏదో చిన్న ఆశ సామాన్యుల మదిలో చిగురిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థను ఆత్మనిర్భర్గా మార్చడంపైన దృష్టి సారించిన ప్రధాని మోదీకి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కత్తిమీద సాములా మారింది. వ్యవసాయం, ఉద్యోగాల కల్పన, ఆదాయ పన్ను రాయితీ, సీనియర్ సిటిజన్స్ సంక్షేమంతో పాటు పన్ను విధానంలో అనేక కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన బడ్జెట్లు ఒకెత్తైతే ఎన్నికల వేళ ప్రవేశపెట్టనున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మరో ఎత్తు అని, ఖచ్చితంగా ప్రజాకర్షక నిర్ణయాలు భారీగానే ఉండే అవకాశం ఉంటుందని రాజకీయ పరిశీలకులు కూడా భావిస్తున్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో పెద్దగా వడ్డింపులుండకపోవచ్చని, మధ్యతరగతికి కొంత ఊరటనిచ్చే నిర్ణయాలే ఎక్కువగా ఉండొచ్చని అంతా భావిస్తున్నారు. వేతన జీవులకు ముఖ్యంగా పన్నుపోటు నుంచి మరికొంత ఉపశమనం లభించే అవకాశం ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది. మధ్యతరగతి వేతన జీవులకు ఈసారి బడ్జెట్లో పన్ను స్లాబ్లలో కొంత సడలింపు రావచ్చని ఆశిస్తున్నారు. అయితే కొత్త పన్నుల స్లాబ్లపై కొంత స్పష్టత రావాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మోదీ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ఎన్నికల బడ్జెట్ గానే వండివార్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. నిరుద్యోగ యువత కూడా కొత్త బడ్జెట్ పై కోటి ఆశలు పెట్టుకుంది. ఉపాధి కల్పన కోసం కొత్త కార్యక్రమాలను ప్రకటించే అవకాశం ఉందని, మధ్యతరగతి ప్రజల జీవనోపాధి అవకాశాల కల్పనకు నిర్మలమ్మ బడ్జెట్ దారి చూపుతుందని అందరూ ఆశిస్తున్నారు. ఆరోగ్య బీమా, జీవిత బీమాలను కూడా జీఎస్టీ పరిధి నుంచి మినహాయించాలని ఎప్పటినుంచో కోరుతున్నారు. ప్రతి బడ్జెట్ లాగానే ఈసారి కూడా కొన్ని వర్గాలకు రాయితీలందేలా నిర్ణయాలుండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. హ్యాట్రిక్ సాధించాలనుకుంటున్న ప్రధాని మోదీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అన్ని రంగాల వారిని ఆకట్టుకునేలా తీర్చిదిద్దాల్సి ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. అందుకే ఈసారి ఖచ్చితంగా అందరికీ రాయితీలు భారీగా ఉంటాయన్న ప్రచారం కూడా బాగానే జరుగుతోంది. ఆదాయ పన్నుకు సంబంధించి స్టాండర్డ్ డిడక్షన్ ను 50,000 నుంచి ₹1,00,000 పెంచాలన్న డిమాండ్ వేతన జీవుల నుంచి ఎప్పటినుంచో ఉంది. పీఎఫ్ కంట్రిబ్యూషన్, ఎన్పీఎస్ లతో పాటు సెక్షన్ 194A కింద విధించే టీడీఎస్ పైన ఒక స్పష్టత ఇవ్వాలన్న డిమాండ్ కూడా ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు సంబంధించి పన్ను మినహాయింపు పరిధిని పెంచాలని కూడా కోరుతున్నారు. ప్రయోజనకరమైన పన్ను రాయితీ విధానాన్ని ప్రకటించాలని, ప్రస్తుతం ఉన్న సిటిఆర్ కు మార్పులు చేయాలని కూడా కోరుతున్నారు. బహుమతులపై పన్ను రహిత పరిమితిని పెంచాలి అన్న డిమాండ్ కూడా ఎప్పటినుంచో ఉంది. ప్రస్తుతం బంధువులు గాని వారి నుంచి 50,000 వరకు స్వీకరించే బహుమతులపై పన్నును తొలగించారు. అయితే ఈ మొత్తాన్ని ₹1,00,000 పెంచాలని కూడా కోరుతున్నారు. క్యాపిటల్ గెయిన్స్ పైన విధించే పన్నులను కూడా హేతుబద్ధీకరించాలని కోరుతున్నారు. దీనిపైన మోదీ ప్రభుత్వం ఈసారి సానుకూలమైన నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్టు సమాచారం. ప్రస్తుత క్యాపిటల్ గెయిన్స్ పైన పన్నులను నిర్ణయించడానికి బహుళ పన్ను రేట్ల విధానాలు ఉన్నాయి. ఈక్విటీ షేర్లు, ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ విక్రయం ద్వారా వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాలపై 1,00,000 వరకు ఉన్న పన్ను రహిత పరిమితిని 2,00,000కు పెంచే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. రెండు 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి గృహ రుణంపై చెల్లించే వడ్డీ తగ్గింపుపై పరిమితి 2,00,000 వరకు ఉంది. మొదటిసారి గృహాలను కొనుగోలు చేసిన వారు చెల్లించే వడ్డీకి అదనపు తగ్గింపులు ప్రవేశపెట్టినప్పటికీ ఇతర పన్ను చెల్లింపుదారులకు అందుబాటులో ఉన్న రాయితీలలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. వేతన జీవులు, సగటు మధ్యతరగతి ప్రజల కోరికల చిట్టా పెద్దగానే ఉంది. మరి నిర్మలమ్మ పద్దు వీరందరినీ ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాల్సిందే. సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్రం ప్రవేశపెట్టనున్న ఈ హాఫ్ బడ్జెట్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంతకీ మధ్యంతర బడ్జెట్ అంటే ఏమిటి?
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి జనరల్ బడ్జెట్కి మధ్య తేడా ఏంటి? మధ్యంతర బడ్జెట్ అనేది నిజానికి ఓ తాత్కాలిక బడ్జెట్. అందుకే దీన్ని జనరల్ బడ్జెట్ అని కాకుండా మధ్యంతర బడ్జెట్ అని పిలుస్తారు. సాధారణంగా మధ్యంతర బడ్జెట్ ఎప్పుడూ ఎన్నికల సంవత్సరంలోనే సమర్పిస్తూ ఉంటారు. ఎన్నికల తర్వాత ఎన్నికైన కొత్త ప్రభుత్వం పూర్తి బడ్జెట్ ను తన సొంత బడ్జెట్ ను సిద్ధం చేసుకునేలా ఇది జరుగుతుంది. అందుకే ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత కొత్త పార్లమెంటు సమావేశాల్లో పూర్తి బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న రెండో మధ్యంతర బడ్జెట్ ఇది. 2019లో పీయూష్ గోయల్ మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అయితే సార్వత్రిక ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్ ను సమర్పించాలన్న రాజ్యాంగపరమైన నిబంధన ఏదీ లేదు. కానీ సార్వత్రిక ఎన్నికలకు ముందు పదవీకాలం ముగిసిన ప్రభుత్వం పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మధ్యంతర బడ్జెట్ కు రాజ్యాంగపరమైన నిబంధన లేనందున మధ్యంతర బడ్జెట్ ను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది మనోహర్ లాల్ శర్మ సుప్రీంకోర్టులో 2019లో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఈ పిటిషన్ పై ఇంకా విచారణ పూర్తి చేయలేదు. ప్రభుత్వం కొన్ని నెలల పాటు మాత్రమే అధికారంలో ఉండబోతోందనే వాస్తవాన్ని గ్రహించి పెద్దగా పన్ను మార్పులు చేయలేదు. అంతేకాకుండా కొత్త పథకాలు కూడా ప్రకటించలేదు. ఇక లోక్సభలో చర్చ లేకుండానే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదించబడుతుంది. మధ్యంతర బడ్జెట్ లో గత సంవత్సరం ఆదాయాలు ఖర్చులు మాత్రమే ఉంటాయి. తదుపరి ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించే వరకు కొన్ని నెలల ఖర్చులను కూడా ఇందులో పేర్కొంటారు. ముఖ్యంగా మధ్యంతర బడ్జెట్ లో ఆదాయ వనరులు వివరించరు. మధ్యంతర బడ్జెట్ సార్వత్రిక ఎన్నికల సంవత్సరంలో ఆర్థిక సంవత్సరంలో సుమారు 2 నెలల నుంచి 4 నెలల వ్యవధిలో ఉంటుంది. మధ్యంతర బడ్జెట్ లో పన్నుల వసూలు ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా తెలియజేస్తారు. ఇక యూనియన్ బడ్జెట్ లేదా జనరల్ బడ్జెట్ విషయానికి వస్తే అది పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం సమర్పించే వార్షిక బడ్జెట్. లోక్సభ, రాజ్యసభలో పూర్తి చర్చల తర్వాత కేంద్ర బడ్జెట్ ను ఆమోదిస్తారు. కేంద్ర బడ్జెట్ లో 2 వేర్వేరు భాగాలు ఉంటాయి. ఒక భాగం గత సంవత్సరం ఖర్చులు, ఆదాయానికి సంబంధించింది కాగా మరొక భాగంలో వివిధ చర్యలు తీసుకోవడం ద్వారా నిధులను ఎలా సేకరిస్తారు, వాటిని దేశాభివృద్ధికి ఎలా ఉపయోగించాలి అనే ప్రభుత్వ ప్రణాళికను వివరిస్తారు. జనరల్ బడ్జెట్ మొత్తం ఆర్థిక సంవత్సరానికి సంబంధించింది. యూనియన్ బడ్జెట్ లో గత సంవత్సరం ఆదాయం ఖర్చులు వివరంగా ఉంటాయి. యూనియన్ బడ్జెట్ లో దేశం యొక్క అభివృద్ధి కోసం వివిధ సామాజిక సంక్షేమ చర్యల కోసం నిధులను ఖర్చు చేయటం, పన్నుల ద్వారా నిధులను సేకరించే మార్గాలను వివరిస్తారు.